ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు ప్రభు యొక్క ప్రణాళిక పరిశుద్ధ జనాంగమునకును పరిశుద్ధ పట్టణమునకును విధించబడిన 70 వారములు దానియేలు 9:24 వచనంలో వ్రాయబడి ఉంది. దానియేలుకు దర్శనమును వివరించి చెప్తూ ఉన్నాడు. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకు ఈ యొక్క యూదా జనాంగము ప్రభు మీద, సృష్టికర్త మీద, పరిశుద్ధుడు అయిన దేవుని మీద పరిశుద్ధ జనాంగమై ఉండి వారు తిరుగుబాటు చేసి ఉన్నారు. తిరుగుబాటు మాన్పుటకు పాపము వారు చేసి ఉన్నారు. ఆ పాపము నుండి విముక్తి చేయుటకు, దోషము ప్రాయశ్చిత్తము చేయుటకు, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకు అనగా యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకమునకు బయలుపరచుటకు, రక్త మాంసములు గలవాడుగా ఈ లోకమునకు వచ్చుటకు, మరియు దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు, దావీదు కాలము నాడు ప్రవచించిన ఈ యొక్క ప్రవచనములు, దర్శనము యేసుక్రీస్తు ప్రభు పుట్టుటకు చాలా కాలము ముందే తెలియచేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాలు దాటిపోయింది. తర్వాత పరిశుద్ధ స్థలమును అభిషేకించాలి. కాబట్టి అభిషేకించుటకు పరిశుద్ధ స్థలము కావాలి, పరిశుద్ధుడు కావాలి, యాజకుడు, పరిశుద్ధుడు అయిన యాజకుడు కావాలి. అయితే 70వ సంవత్సరం నాడు ఏడి ఈ పరిశుద్ధ దేవాలయము రూయిన్ చేయబడింది. కాబట్టి ఇది శిథిలావస్థలో ఉంది. తిరిగి యెరూషలేము కట్టబడితేనే కానీ, అక్కడ అతి పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేస్తేనే కానీ అక్కడ అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు వీలు పడదు. కాబట్టి నీ జనమునకు అనగా యూదులకు, పరిశుద్ధ పట్టణమునకు అనగా యెరూషలేమునకు 70 వారములు విధించబడ్డాయి. ఈ 70 వారముల గూర్చి చాలా వివరంగా దానియేలుకు ప్రభువు తెలియజేసి ఉన్నాడు. 70 weeks are determined upon thy people, upon thy holy city, to finish the transgression and to make an end of sins, and to make reconciliation for iniquity, and to bring in everlasting righteousness, and to seal to the vision and prophecy, and to anoint the most holy. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము దానియేలు 9:25 మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు, అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు అనగా యేసుక్రీస్తు ప్రభు మరలా వచ్చు వరకు యెరూషలేమును మరలా కట్టించవచ్చు అనే ఆజ్ఞ ఈ అధికారి ఇచ్చిన తర్వాత అభిషక్తుడు రానై ఉన్నాడు. ఈ అధిపతి అయిన అభిషక్తుడు వచ్చును అనే ఆ సమయమునకు 7 వారములు పట్టును అని స్పష్టంగా గ్రహించు. 62 వారములు తొందరగల సమయములందు
పట్టణపు రాజవీధులు కందకములు మరలా కట్టబడును. అనగా యెరూషలేము మరలా కట్టబడును, యెరూషలేము మరలా మందిరము మరలా కట్టబడును అని మనకు అర్థమవుతూ ఉంది. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరలా నిర్మూలము చేయబడబోతూ ఉన్నాడు అని సెలవిచ్చిన రీతిగానే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క యెరూషలేము తిరిగి హెరోదు కాలములో నిర్మించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును వారు నిర్మూలము చేసి ఉన్నారు. అది 62 వారములు జరిగిన తర్వాత వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. ఎవరు? రానున్న కాలములో ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు వచ్చి ఈ పవిత్ర పట్టణమును, ఈ యొక్క పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు అనే మాట కూడా నెరవేరింది. ఆ రాజు నెబుకద్నెజరు రాజు. వాని అంతము హఠాత్తుగా వచ్చింది. మరి యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. యుద్ధకాలము, భయంకరమైన యుద్ధాల కాలంలోనే మనమున్నాము. అయితే ఇంకా భయంకరమైన యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి. After 62 weeks shall Messiah be cut off, but not for himself, and the people of the prince that shall come shall destroy the city and the sanctuary, and the end thereof shall be with a flood, and unto the end of the war desolation are determined. ఈ విధంగా 62 వారములు ముగిసిన తర్వాత అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును. రాబోతున్న రాజు ఒక వారము రోజులలో ఆ వారమునకు నిబంధన స్థిరపరచబోతూ ఉన్నాడు. ఈ వారము 7 సంవత్సరములకు సాదృశ్యంగా ఉంది. ఈ నిబంధన స్థిరపరచును. అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ముందు అనేకులతో నిబంధన స్థిరపరిచి శాంతి ఒప్పందము చేసి నమ్మకము పుట్టించి అంత్యక్రీస్తు అనేవాడు యూదులకు సర్వలోకమునకు నమ్మకము పుట్టించిన తర్వాత అర్ధవారము అయిన తర్వాత ఆ నైవేద్యాలు యెరూషలేము మందిర ఆవరణాల్లో జరుగుతూ ఉన్న ఆ యొక్క యూదా మత ఆచారములలో దేవుని స్తుతించే పరిచర్య అంతా కూడా జరిగించి అర్ధవారము అయిన తర్వాత, అనగా 3.5 సంవత్సరముల తర్వాత నిలిపివేయబోతూ ఉన్నాడు. నిలిపివేసి హేయమైనది నిలుచు వరకు, హేయమైన విగ్రహమును ఆయన అక్కడ ప్రతిష్ఠించా ఉన్నాడు. ఆ యొక్క హేయమైన వస్తువు, హేయమైన దానిని, ఆ యొక్క హేయమైనది నిలుచు వరకు, అనగా ఇది విగ్రహమే అయి ఉండవచ్చు, లేకపోతే తానే దేవుడనని తనను అంగీకరించి నమస్కరించుమని అనవచ్చు. ఆ విధంగా హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. వాడు వచ్చి నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. Shall confirm the covenant with many for 1 week. For 1 week, and in the midst of the week he shall cause the sacrifice
and the ablation to cease. And for the overspreading of abominations, he shall make it desolate, even until the consummation, and the determined shall be poured upon the desolate. ఆ విధంగా వాడు తన యొక్క నిబంధనను బ్రేక్ చేసి అబద్ధము చేసి ఆ యొక్క బలి అర్పణలను నిలిపివేస్తూ ఉన్నాడు. ఈ రోజున వాడు చేసే కార్యములను ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దానియేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. వాడికి కూడా చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. వాడికి కూడా నాశనము విధించబడి ఉన్నది. కాబట్టి ఈ నాశనము విధించు కాలము వచ్చే వరకు వాడు అలాగూ చేయును అని వ్రాయబడి ఉన్నది. ఈ నాశనము చేయబోతున్న వీడు హేయ వస్తువు నిలిపి బలత్కారముగా వంగి నమస్కరించుమని పూజించుమని వాడు చట్టము తీసుకుని వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా హృదయాలు తెరుచుకొని వారు కళ్ళు తెరుచుకొని పరుగులు పెడతారు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అనేది ఇదే. పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చదువువాడు చూడగానే గ్రహించునుగాక. ప్రవక్త అయిన దానియేలుకు తెలియచేశాడు దేవుడు. అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క మత్తయి సువార్త బోధలో 24వ అధ్యాయంలో కూడా మనము మోసగించబడబోతున్నాము అని ప్రభు చెప్పిన రీతిలో ఎవడునూ మిమ్ములను మోసపరచకుండా చూసుకొనుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ యొక్క యూదేలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోకూడదు, దిగకూడదు. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అని వ్రాయబడి ఉన్నది. ఇది మహాశ్రమ జరుగు మహాశ్రమ కాలము, మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకుండా ప్రార్థించుకోండి అని ప్రభు ముందుగానే చెప్పి ఉన్నారు. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఎందుకంటే హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలములో ఎప్పుడు నిలువబెట్టలేదు, ఎప్పుడు సాగిలపడమని బలత్కారము చేయలేదు. కానీ ఇటువంటి ఈ బలత్కారము, ఈ హేయ వస్తువును నిలబెట్టుట ఇకెప్పుడు జరగదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, ఇది మహాశ్రమ కాలము. ఎవడైతే వంగి నమస్కారం చేయరో వాడు సంహరించబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు అని ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును అనే గొప్ప వాగ్దానం కూడా ప్రభు ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం ఆలోచన చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఈ యొక్క శ్రమల కాలము ఇది భయంకరమైన శ్రమ. ఈ శ్రమను ఎదుర్కొనుటకు ఈ సంఘము ఎక్కడ ఉంటుంది? సంఘం ఉంటుందా భూమి మీద అనేదే ప్రశ్న. ప్రభువు అద్భుతమైన తన దయ చొప్పున, కనికరము చొప్పున, ప్రణాళిక చొప్పున సంఘమును
ఈ లోకము నుండి ప్రత్యేకపరుచుకొని తన వద్దకు ఆయన కొనిపోనున్నాడు. సంఘము కొనిపోయిన తర్వాతే ఈ సంగతులన్నీ కూడా భూమి మీద విడవబడిన వారి మధ్య జరుగును అని మనము గ్రహించాలి. కాబట్టి క్రీస్తు ప్రభు నామనందు విశ్వాసం ఉంచున్నవాడు ఈ శ్రమల నుండి తప్పించబడతాడు. యేసు రక్తంలో కడగబడినవాడు, నమ్మి బాప్తిసం పొంది ప్రభు కొరకు ప్రత్యేకించబడినవాడు తప్పించబడతాడు. నీవు ఆ కోవకు చెంది ఉన్నావా అనేదే ప్రశ్న. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.